ఇక ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంఖ్యలో వివాదాస్పదంగా మారిన ఘటన, 3 పోలీసుల సస్పెన్షన్. ఇక ఇట్లా ఏం చేస్తుంటారంటే ఈ పోలీసులు కొంతమంది ఇప్పుడు ఇలా ఏఆర్ వాళ్ళు ఉంటారు దీనిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏమైనా దొంగలా లేకపోతే లంగరా లేకపోతే ఏమైనా ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు, మాకు అన్యాయం జరుగుతుంది, మా భూమి పోతుంది, మా మొత్తం కూడా భూమి లోపల ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ భూగర్భ జలాలు కూడా మొత్తం విషంగా మారిపోతాయి. తర్వాత ఇక్కడ వాయువు ఏవైతే ఉంటుందో ఇక్కడ గాలి ఏదైతే ఉంటుందో గాలి కూడా విషంగా మారిపోతుంది, మా బతుకు ఆగమవుతుంది రా బాబు, కాబట్టి మా ఇక్కడ విత్తనాల ఫ్యాక్టరీ పెట్టొద్దని చెప్పేసి గతం నుంచి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇదంతా కూడా పోరాటం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళపైన కేసులు పెట్టిండ్రు, జైలుకి తీసుకుపోయి ఏది అక్కడ తీసుకుపోయిన తర్వాత ఏది ఇప్పుడు ఆ సంఖ్యలు బింకెలు నాకు కూడా అసలు యాక్చువల్గా ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చెర్లపల్లి జైలు తీసుకుపోయినప్పుడు చెర్లపల్లి జైల్లో ఉంచారు కదా అప్పుడు కేసీఆర్ కేసులు ఇట్లా పెట్టేసి 307 పెట్టేసిండు తీన్మన్మల్ల పైన, నా పైన, తర్వాత ఇంకొంతమంది మిత్రుల పైన పెట్టి అందులో చెర్లపల్లి జైలు వేసిన తర్వాత ఇక ఏఆర్ ఒక ఏఎస్ఐ తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఇక్కడ ఏది ఎల్బీనగర్ కోర్టుకు తీసుకుపోవాలి, ఎల్బీనగర్ కోర్టు తీసుకోవాలంటే సరే మరి పోదాంపా అని చెప్పేసి ఆల్రెడీ తీన్మన్మల్ ఉన్న తర్వాత మా మిత్రులు కొంతమంది ఒక వ్యాన్లో ఒక్కొక్క కార్లో వెళ్ళిపోయినారు. తర్వాత నాకు ఇంకొకటి తీసుకొచ్చారు, సపరేట్ చేసారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంటారు ఇక ఇట్లా పట్టు సంఖ్యలు వేస్తాం, ఏం రా సంఖ్యలు ఏం నకరాలు చేస్తారా మీరేమన్నా ఏమనుకుంటారు, ఎవరికేస్తావు సంఖ్యలు? ఇప్పుడు దొంగలు లంగలేమో తెల్లబట్టలు వేసుకొని బయట తిరుగుతూ ఉన్నారు, మేము సమాజం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం, తర్వాత ఇక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, ఈ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, కాబట్టి దీనిపైన ప్రశ్నించినందుకు మా పైన అక్రమ కేసులు పెట్టి మళ్ళీ నువ్వేమో ఇంకా సంఖ్యలు వింకెళ్ళేస్తావు, తోలు తీస్తావు కొడుకు, నువ్వు నడువు మీ సంగతి ఏదో చెప్తాను. నేను అడిగినాక జడ్జి గారికి చెప్తే సంఖ్యలు ఏమేమో ఎవడు చెప్పిండ్రు ఆయన మీకు, మేము దొంగల వాళ్ళంగల మాట ఎట్టి పరిస్థితులు రాను మీరు వెళ్ళిపోరని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ ఇక మరి ఈయన రానంటుండు సార్ అని చెప్పేసిండ్రు. రానంటుండు సార్ అంటే ఒకసారి జైలు సూపరింటెండెంట్ గారికి చెప్పండి అని చెప్తే జైలు సూపరింటెండెంట్ పోయి కలిసి చెప్పిండ్రు ఇట్లా సుదర్శన్ రానంటున్నాడు, సంఖ్యలు వేయొద్దు అంటున్నాడు. అంటే అరే ఆయనకేస్తారా ఆయన మీరు, వాళ్ళు అంటే రాజకీయ ఖైదీలుగా ఉన్నారు కాబట్టి అట్లా కాదు, ఆయన ఎక్కడ పారిపోడు, పబ్లిక్లో ఉండే మనుషులు వాళ్ళు, కాబట్టి అట్లా సంఖ్యలు వేయొద్దు అని చెప్పేసి ఆయన సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు.